ఇవాళ మాకు మా స్నేహితులకి చాలా విషాదకరమైన దినం. అసలు ఇన్ఫ్యాక్ట్ ఈవేళ ప్రెస్ మీట్ కూడా పోస్ట్పోన్ చేద్దామని కూడా అనుకున్నాం. మీ మీడియా కూడా చాలామంది మిత్రులు ఫోన్ చేసి ఉంటుందా, నండూరి రమణ చనిపోయాడండి ఉంటుందా అని చెప్పి చాలామంది అడగటం కూడా జరిగింది. ఎందుకంటే ప్రతి పార్టీకి కొందరు డైరెక్ట్గా భూమితోటి కనెక్ట్ అయి ఉంటారు. అదే గ్రౌండ్ లెవెల్ లీడర్స్ అంటారు. కేబుల్ రమణ అని పిలువబడే నండూరి రమణ అలాంటి గ్రౌండ్ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్ హఠాత్తుగా చాలా చిన్న వయసులో 56 ఏళ్ళు అనుకుంటాను, మొన్ననే ఇంకా 15 రోజులు అవ్వలేదు వాళ్ళ నాన్నగారు పోయి. సడన్గా పొద్దున్నే కబురు వచ్చింది, ఏంటంటే తెల్లారుజామున సీరియస్ అయిందండి. నండూరి రమణ గారికి ఉత్తమ గతులు సంప్రాప్తించాలని, మమ్మల్ని ఇంత దుఃఖంలో వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఈ లోటు ఎప్పటికీ తీరేది కాదు. వాళ్ళ కుటుంబానికి కూడా నా సంతాప సానుభూతులను వ్యక్తం చేస్తున్నాను. ఇవాళ పోస్ట్పోన్ చేయవలసినటువంటి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే, ఈవేళ ఈ రోజుకు ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే రోజు ఫిబ్రవరి 18, 2014 నాడు లోక్సభలో ఆంధ్రప్రదేశ్ బిల్లు పాస్ అయ్యింది అని ప్రకటించారు. అది ఆ లోపల ఏమైందో బయట కూర్చున్న మాకు తెలీదు, లోపల కూర్చున్న వాళ్ళకు కూడా తెలియదు. ఏం జరుగుతుందో కూడా తెలియకుండా సరిగ్గా 79 నిమిషాల్లో అయిపోయింది, క్లోజ్. డిబేట్ కూడా లేదు. డిబేట్ అంటే అనుకూలం వాళ్ళు మాట్లాడాలి, ప్రతికూలం వాళ్ళు మాట్లాడాలి. ఎవరి చేత మాట్లాడించలే, ఓన్లీ ఇద్దరు అనుకూలమే, సుష్మా స్వరాజ్ గారు, జైపాల్ రెడ్డి గారు. ఇవి కూడా మనకు ఎలా తెలిసాయంటే తర్వాత రికార్డు, వెర్బాటం రికార్డింగ్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు కరెక్ట్గా వెర్బాటం రికార్డింగ్ చేసి అప్పచెప్పి ప్రింట్ చేసి పంచిపెట్టారు కాబట్టి తెలిసింది. అప్పటి నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నాను. మన రాజమండ్రి ప్రెస్ వరకు మీకు కూడా అదేనండి ఇష్యూ, ఇంకేమన్నా ఉందండి అనేంత విసుగొచ్చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ఇంక ఇదే కదండి, అక్కడ ఎవడో పట్టించుకునేవాడు మిమ్మల్ని. చెప్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, సగం టైం అయిపోయింది. ఏంటి ఎవరు పట్టించుకున్నారు మిమ్మల్ని? ఎందుకు ఇలా ఊరికే టైం వేస్ట్? పోలవరం 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 అన్నారు. మేము వచ్చి గొట్టాలు పెట్టాం, మేము వచ్చి కూర్చున్నాం, మేము వచ్చి లైవ్ టెలికాస్ట్లు చేసాం. ఏముంది రాజమండ్రి ప్రెస్ అంటే ఏముందిరా, అక్కడి నుంచి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ అంటే పోలవరమో లేకపోతే రీఆర్గనైజేషన్ యాక్టో. కానీ కొత్తగా ఈ మధ్యన డెవలప్మెంట్స్లో మోడీ గారు 2 సార్లు, అమిత్ షా గారు 2 సార్లు. అమిత్ షా గారు అయితే డైరెక్ట్గా బ్లాక్ డే ఇన్ ద పార్లమెంట్ అని ప్రకటించాడు. ఆయన చీకటి రోజు అంటూ ఏదైనా ఉంటే పార్లమెంట్కి అది మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టిన రోజే అని డైరెక్ట్గా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ పార్లమెంట్లో ప్రకటించాడు ఆయన. కాశ్మీర్ విభజన జరుగుతున్నప్పుడు, కాశ్మీర్ విభజన చేస్తుంది పద్ధతి కాదు, ఇలా చేయకూడదని కాంగ్రెస్ వాళ్ళు అంటే మీరేం చేశారయ్యా? మీరు చేసినంత ఘోరం అయితే మేము చేయట్లేదు, మేము తలుపులు మూసేయలేదు, టెలికాస్ట్ ఆపేయలేదు, చర్చ చేస్తున్నాం. మీరు ఆ రోజున చేసింది అదే బ్లాక్ డే అంటే ఈ దేశంలో పార్లమెంటరీ చరిత్రలో అని చెప్పాడు ఆయన. మళ్ళీ మొన్న 8వ తారీఖున మళ్ళీ ప్రెసిడెంట్ అడ్రస్కి థ్యాంక్స్ చెప్తున్న సమయంలో మోడీ గారు మళ్ళీ చెప్పాడు ఈ మాట. నేను మొట్టమొదటి మోడీ గారు 2018లో చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసి మోడీ గారే స్వయంగా పార్లమెంట్లో చెప్పాడు ఆవేళ జరిగింది అన్యాయం అని.
దాని మీద ఒక డిబేటో డిస్కషనో ఏదో ఒకటి నోటీస్ ఇవ్వండి అని ఆయనకి చెప్పడం, ఆయన ఫేవరబుల్గా మాట్లాడాడు దానికి. అరే నాకు ఆ రోజున ఈ లోపల ఇలా జరిగిందని నాకు తెలీదు, నేను ఆవేళ ఢిల్లీలో అక్కడే అద్వానీ గారి రూమ్లో ఉన్నాను, కానీ ఇంత దారుణం జరిగిందని తెలీదు, వెంటనే మన వాళ్ళకి చెప్తాను, మీరు ఢిల్లీ వెళ్ళండి. ఈ కథ మీకు అందరికీ తెలుసు. సరే, అప్పుడు జరగలా. వాళ్ళ కారణాలు ఏమైనప్పటికీ ఎలక్షన్ వస్తుంది, కాంగ్రెస్ మీద ఏమన్నా మనం వేస్తే బ్యాడ్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు మనకు దూరం అవుతారనుకున్నారో ఏమనుకున్నారో ఆ విషయం ఎత్తడానికి వాళ్ళు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే నేను మొట్టమొదటి లెటర్ అదే రాశాను. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 18 నవంబర్ 2019 నాడు పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ మెంబర్లందరినీ పిలిచి ఆయన మాట్లాడబోతున్నాడని చెప్పి పేపర్లో చూసి 13 నవంబర్ నాడే ఆయనకు లెటర్ రాశాను. ఆ లెటర్లోనే చంద్రబాబు నాయుడు గారికి ఏమి రాశానో, ఈయనకి ఏమి రాస్తున్నానో, చంద్రబాబు నాయుడు గారికి ఏం డాక్యుమెంట్లు ఇచ్చానో, ఈయనకి ఏం డాక్యుమెంట్లు ఇచ్చానో అన్నీ కూడా పంపించాను. పంపించి మీరు ఆయన టేకప్ చేయలేదు, కనీసం మీరైనా టేకప్ చేయండి, మోడీ గారు చేసిన సాక్షాత్తు ప్రధానమంత్రి చేసినటువంటి ఒక ప్రకటన మీద చర్చ అడగండి అని చెప్పి కోరటం జరిగింది. అయితే దానికి మనకేం రిప్లై రాలేదనుకోండి. ఇవాళ నేను మళ్ళీ మొన్న జరిగిన తర్వాత నిన్న పొద్దున్న అప్లికేషన్ ఫర్ పర్మిషన్ టు ఫైల్ అడిషనల్ డాక్యుమెంట్స్ నిన్న పొద్దున్న ఫైల్ చేసి సుప్రీంకోర్టులో మనకి రాజమండ్రి ఆయనే అల్లంకి రమేష్ అని చెప్పి సుప్రీంకోర్టులో అడ్వకేట్ గారు ఉన్నారు, మీలో కూడా చాలామంది ఫ్రెండ్ అయి ఉండొచ్చు. సుప్రీంకోర్టులో చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అతను. అతనికి ఎంత కమిట్మెంట్ అంటే మొన్న రాత్రి నేను ట్రాన్స్లేషన్ చేసి పంపించాను మోడీ గారి స్పీచ్లు, అమిత్ షా స్పీచ్లు. మొన్న రాత్రి పంపేటప్పటికి 12 అయింది. 12 గంటలకు పంపితే నిన్న పొద్దున్న 8 గంటలకల్లా అవి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాయి. అంతా ఆన్లైనే కదా. సుప్రీంకోర్టుకి 7:45 సుప్రీంకోర్టుకి ఆయన మొత్తం తయారు చేసి తెల్లవారులు కూర్చుని తయారు చేసి తెల్లారేటప్పటికి అప్లికేషన్ ఫర్ పర్మిషన్ టు ఫైల్ అడిషనల్ డాక్యుమెంట్స్ నిన్న చేసేసాడు ఆయన. ఈవేళ పొద్దున్న సరిగ్గా 18వ తారీఖు పొద్దున్న అర్జెంట్ హియరింగ్ అప్లికేషన్ కూడా ఈవేళ పొద్దున్న ఫైల్ చేయడం జరిగింది. మనం ఇది వేసి అప్పుడే 2013లో వేసాం. 14లో ఒకసారి సుప్రీంకోర్టులో నేనే ఆర్గ్యూ చేశాను. వాళ్ళు ఏం చెప్పారంటే, రమేష్ గారు నాకు మీరు పార్లమెంట్ మెంబర్ కాబట్టి మీరే వచ్చి పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్ చెప్తే దాని ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది, పార్టీ ఇన్ పర్సన్ రండి అని చెప్పి ఆ రోజున నా చేతే ఆయన 11 నిమిషాల సేపు దత్తు గారి కోర్టులో నేను ఆర్గ్యుమెంట్ చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన ఇది కానీ తప్పు అయితే విల్ సెట్ ద క్లాక్ బ్యాక్, ఇది అన్ని పేపర్లో వచ్చింది, అవసరమైతే గడియారం తిప్పేస్తామంటే మళ్ళీ పూర్వ పరిస్థితి తీసుకొచ్చేస్తాం, నువ్వు చెప్పిందంతా కరెక్ట్ అయితే ఆగస్టు 20కి వేస్తున్నాను అన్నాడు. ఆగస్టు 20, 2014. ఇప్పటి వరకు ఆ కోర్టులో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎఫిడేవిట్ కూడా ఫైల్ చేయాలి. ఎప్పుడో నరసింహన్ గారు ఉన్నప్పుడు ఆయన ఒకటి ఫైల్ చేశాడు, ఒక సింగిల్ పేపర్. అప్పుడు గవర్నమెంట్ ఇక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్ లేదు, ఆయన గవర్నమెంట్ ఉంది. మధ్యలో రాష్ట్రపతి పాలన పెట్టారు కదా, గవర్నర్స్ రూలు. అప్పుడు ఒక కాగితం పంపించేశాడు ఆయన, ఏమని, మాకు దీంతో ఏ సంబంధం లేదు, ఆర్టికల్ 3 ప్రకారం ఇది పార్లమెంట్ చేసిన నిర్ణయం తప్ప మేము చెప్పడానికి ఏమీ లేదు అని. మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇంకేం మాట్లాడకపోతే నేను అడిషనల్ డాక్యుమెంట్స్ వేస్తూ మళ్ళీ పార్టీ చేశాను. ఒక అవకాశం అనమాట, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి ఎఫిడేవిట్ ఫైల్ చేయడానికి అవకాశం. అయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో జరగలేదు, జగన్ గారి టైంలో సగం టైం అయింది, ఏం జరగలేదు. ఇప్పుడు ఏమన్నా ఇప్పటికైనా అర్జెంట్ హియరింగ్ అప్లికేషన్ వేశాం కాబట్టి ఎప్పటికైనా మీరు దయచేసి దాంట్లో నిజం చెప్పండి, ఏం జరిగింది అన్నది వేశాను నేను. ఇదిగో ఈ బుక్ మీరు అనేక సార్లు ఇక్కడ చూసుంటారు, ఇంగ్లీష్లో ఈ బుక్ అసలు యాక్చువల్గా పార్లమెంట్లో ఏం జరిగింది అన్నది వెర్బాటం రికార్డు అఫీషియల్గా వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది ఒక బుక్ కింద వేసి ఈ బుక్ పట్టుకెళ్ళి ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చాను. ప్రణబ్ ముఖర్జీ గారు నా ఎదురుకుండానే ఒక 40 మినిట్స్లో మొత్తం చదివేశాడు. ఆయన చదివేసి నువ్వు చెప్పిందంతా రైటే, ఇది పార్లమెంట్ రికార్డింగ్ కదా, నేనేం చేయను అన్నాడు.
అదేంటండి మీరు కాన్స్టిట్యూషనల్ హెడ్ ఇలా జరిగినప్పుడు మీరు ఏం చేయాలని మీరే అంటే ఇంకేముంటుందంటే ఇది ఏమీ చేయలేని పరిస్థితి అయ్యా. పార్లమెంట్లో స్పీకర్ ఎప్పుడైతే ఇది బిల్లు పాస్ అయిందని పంపారో ప్రెసిడెంట్ అన్నవాడు ఆమోదించి తీరాలి. వాళ్ళు పంపారు, నేను ఆమోదించానన్నాను. రికార్డింగ్ ప్రకారం జరిగిందంతా అన్యాయం, ఇలా ఎప్పుడూ జరగలేదు. సరే నేను హోమ్ మినిస్ట్రీకి పంపుతాను, చూద్దాం ఏం చేస్తారో, వాళ్ళు ఏం రిప్లై పంపుతారో అని చెప్పి ఆయన హోమ్ మినిస్ట్రీకి పంపాడు. తర్వాత మళ్ళీ కలిశాను 6 నెలలాగి, సార్ హోమ్ మినిస్ట్రీ నుంచి ఏమన్నా వచ్చిందని అంటే ఆయన ఒక నవ్వు నవ్వాడు. ఇక నవ్వులోనే మొత్తం అర్థాలన్నీ ఉన్నాయి. ఇది అరుణ్ కుమార్కి తప్ప ఎవరికి పట్టలేదు. కానీ ఈవేళ మన అదృష్టవశాత్తు మోడీ అమిత్ షా స్థాయి మనుషులు ఆంధ్రప్రదేశ్కి జరిగినంత అన్యాయం ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేశాడా? మీరే మాట్లాడేది మాకు. అమిత్ షా గారు అయితే ఏమన్నాడు, 2/3 మెజారిటీతోటి అసెంబ్లీ తిరగొట్టిన బిల్లు ఎలా పాస్ చేశారు మీరు చెప్పండి, సమాధానం చెప్పండి అని అమిత్ షా గారు అడిగాడు. మోడీ గారు అయితే రాజకీయ ప్రయోజనాలను ఆశించి మీరు ఆ రోజున ఏవైతే విష బీజాలు నాటారో అవన్నీ పెద్ద పెద్ద చెట్లయిపోయి ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ ఎప్పుడు దెబ్బలాడుకు చచ్చేలాగా మీరు ఏర్పాటు చేసిపోయారని మోడీ గారు ఆరోపించారు. అయితే ఒక ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినా, ఒక పార్లమెంట్ ఏదైనా తప్పు చేసినా దాన్ని రెక్టిఫై చేసేటువంటి రైటు తర్వాత వచ్చే ప్రభుత్వానికి, తర్వాత వచ్చే పార్లమెంట్కి ఉంటుంది. ఈవేళ దీని మీద మళ్ళీ చర్చ జరగడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు. ఎందుకంటే క్లియర్గా ఈ దేశాన్ని మొత్తం చక్రం తిప్పుతున్నటువంటి ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చి ఆ అభిప్రాయం మనసులో దాచుకోకుండా డైరెక్ట్గా వచ్చి పార్లమెంట్ ఉభయ సభల్లో చెప్పేశారు ఇంతకన్నా దారుణం ఎక్కడ జరగలేదని. ఇప్పటికైనా మనవాళ్ళు కూడా నోరిప్పాలి, మనవాళ్ళు కూడా నోరిప్పి చెప్పాలి. అలాగే పోలవరం ఉంది, మొన్న వచ్చింది పోలవరంది, ఏమని అయిపోయింది పోలవరంని స్పెషల్ కేటగిరీ అది నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసినప్పటికీ కూడా 70-30 ఇస్తాను తప్ప అంతగానే ఎక్కువ ఇవ్వడానికి కుదరదు అని. ఇది మనం ఇక్కడ ఎప్పుడో చెప్పాం. అమలాపురం ఆయన రమేష్ చంద్ర వర్మ అని ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఆయన పనే ఇలా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి 900 ఆర్టీఐ అప్లికేషన్లు పెట్టాడు. 900. మొన్నైతే ఒక దాంట్లో డైరెక్ట్గా వాళ్ళు మేము రిప్లై ఇవ్వం అని చెప్పి, నువ్వు మాటికి మమ్మల్ని వేధించుకో, మేము రిప్లై ఇవ్వం అని నీతి ఆయోగ్ వాళ్ళు రాశారు. రాసేస్తే ఈయన అప్పీల్కి వెళ్ళాడు. అప్పీల్కి వెళ్తే అప్పీల్లో వాళ్ళు ఏం చెప్పారంటే నిజంగా ఆశ్చర్యం అనమాట, ఇంకా బతికుంది ఆర్టీఐ బతికుందిరా అని. అప్పీల్లో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు మాట్లాడినటువంటి పద్ధతి అస్సలు బాగోలేదు, ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. ఇలా కానీ మాట్లాడినట్టయితే ఈ యాక్ట్కి అర్థమే లేదు. ఈ యాక్ట్ పెట్టిన తర్వాత మీరు ఇచ్చి తీరవలసిందే. ఆ రమేష్ చంద్ర అని అడిగిన వాడికి సమాధానం ఏ ఫీజు తీసుకోకుండా వెంటనే పంపించండి అని చెప్పి ఆర్డర్ వేసింది సెంట్రల్ ఆర్టీఐ కమిషన్. అతను నాకు పంపిస్తూ ఉంటాడు. ఇలాగ దాదాపుగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఇంకో ఆయన ఎనగంటి రవికుమార్ అని కృష్ణా జిల్లా ఆయన మీలాగే జర్నలిస్టు, ఆయన పెడుతుంటాడు, ఆయన పేపర్లో వస్తుంటాయి. ఇలాంటి వాళ్ళు ఆంధ్రాలో ఈ రమేష్ చంద్ర వర్మ అన్నవాడు ఏమి సాధించాడంటే నీతి ఆయోగ్ నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి ఆయన తెప్పించిన రిప్లైల ప్రకారం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసేసామని ఏదైతే చెప్పారో అది పచ్చి అబద్ధం. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లైల ప్రకారం స్పెషల్ కేటగిరీ స్టేటస్ యాజ్ ఇట్ ఈజ్గా అమల్లో ఉంది. తర్వాత ఇంకో మాట, స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఇన్సెంటివ్స్ ఏమి ఉండవు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఓన్లీ 90:10 కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే డబ్బు ఇస్తారు. ఆ డబ్బు మేము వేరే రకంగా తీసేసుకుంటాం, వేరే రకంగా ఇచ్చేస్తాం. అదే స్పెషల్ ప్యాకేజీని ఏదైతే చెప్పారో అది కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్టీఐ ప్రకారం రమేష్ చంద్ర వర్మకి ఇచ్చిన దాని ప్రకారం అది కూడా తప్పు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటేనే ఇన్సెంటివ్స్ తోటి ఇంక్లూడ్ అయ్యే ఈవేళ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇన్సెంటివ్స్ కొన్ని చోట్ల జమ్మూ కాశ్మీర్లో, హిమాచల్ ప్రదేశ్లో 10 ఇయర్స్కే ఇచ్చారు.
10 years మీకు ఉంటాయని ఏదైతే మనకి బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ప్రామిస్ చేశారో అలాగే 10% 10 years మాత్రమే ఇస్తున్నామని. ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద, పోలవరం మీద, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద అనేక మెటీరియల్ డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి తెప్పించిన మెటీరియల్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే దీనికి ఒక సెల్ ఏర్పాటు చేయండి. ఆ సెల్లో ఒక సీనియర్ ఆఫీసర్ని ఎవరినో వేయండి. మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, ఆలోచించేవాళ్ళు, జీతం అక్కర్ లేకుండా పనిచేసేవాళ్ళు ఎవరున్నారో చూసి అతను ఒకరిని వేయండి. ఒక ఈమెయిల్ ఐడి పబ్లిష్ చేయండి. ఈ ఈమెయిల్ ఐడికి ఈ రాష్ట్ర రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి వచ్చినవన్నీ పంపండి అని. మీకు ఎంత మెటీరియల్ వస్తుందంటే మీరు మంత్రులు చెప్పేవి, రాజకీయ కారణాల వల్ల చెప్పేవి నమ్మక్కర్లా. ఆర్టీఐ అన్న దాని ప్రకారం పంపింది కానీ తప్పు అయితే అతనికి జైలు శిక్ష ఉంది, 25,000 జరిమానా ఉంది. ఏ ఆఫీసర్ అన్నా సరే తప్పు పంపించడం ఇష్టం లేక ఎస్కేప్ అవుతాడేమో తప్ప తప్పు న్యూస్ మాత్రం ఎవరో పంపించరు. ఈ వచ్చినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా, ఈ పంపినవన్నీ కూడా కరెక్ట్, 100% కరెక్ట్ పంపించారు. మనం ఇక్కడ చెప్పాం 2015 డిసెంబర్ 1వ తారీఖు నాడే నీతి ఆయోగ్ వాళ్ళు ఒక డాక్యుమెంట్ పంపించారు. నీతి ఆయోగ్ వాళ్ళు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని పూర్తిగా స్టడీ చేసి ఒక రిపోర్టు 1/12/2015 నాడు. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే రిపోర్ట్ ఆన్ డెవలప్మెంటల్ సపోర్ట్ టు ది సక్సెసివ్ స్టేట్ ఆఫ్ ఏపీ అండర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. ఇది తెలిసి దీని కాపీ నాకు ఇవ్వండి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు ఒక లెటర్ పెడితే దానికి రిప్లై ఏమి ఇచ్చారంటే ఇది ఒకటే కాపీ తయారు చేసాం, అది ప్రధానమంత్రికి పంపించేసాం, మీకు కాపీ ఇవ్వడానికి మా దగ్గర లేదు అని చెప్పి రిప్లై ఇచ్చారు. దాని మీద ఇదేంట్రా ఒక్క కాపీ తయారు చేయడం, కాపీ తీస్తే ఫోటోస్టాట్ తీసి పంపిస్తారు, ఇది ఎక్కడ అంటే నీకు ఇవ్వడానికి ఇష్టం లేదు మాకు అని నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పేశారు. చెప్తే ఈ రమేష్ చంద్ర వర్మ అని ఆయన మనం ఇలాగే ప్రెస్ మీట్లో ఇలా చెప్తే ఆయన ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాడు. ఆయన నీతి ఆయోగ్ మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాడు. ఆయన ఈ లోపల ఆయన టైం అయిపోయింది, రాజ్యసభ టైం. ఇది ఇలాగే ప్రెస్ మీట్లో చూసి ఈ రమేష్ చంద్ర అన్న ఆయన అప్లికేషన్ మీద అప్లికేషన్ నీతి ఆయోగ్కి, ప్రెసిడెంట్కి, ప్రధానమంత్రికి పంపగా చివరికి 2020లో దానికి రిప్లై వాళ్ళు ఏం పంపారో ఆ కాపీ ఈయనకి పంపారు. చూసారా, రాజ్యసభ మెంబర్ కూడా డినే చేశారు కానీ ఆర్టీఐ వాళ్ళకి మాత్రం ఏదో సాకు చెప్పి సెక్షన్ 8 దేశద్రోహం అవుతుంది, రాజద్రోహం అవుతుంది, పాకిస్తాన్ వాళ్ళు దాడి చేస్తారు ఇన్ఫర్మేషన్ చెప్తే ఏదో చెప్పి తప్పుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు. మొత్తం 18 పేజీల డాక్యుమెంట్. దాని ప్రకారం డిసెంబర్ 1, 2015 నాడు ఇచ్చిన దాని ప్రకారం స్పెషల్ కేటగిరీ స్టేటస్కి నో అని రాసేశారు. రిసోర్స్ గ్యాప్ 16,000 కోట్లు ఇవ్వాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ డబ్బంతా కూడా సబ్సిడీలకి, ఇన్సెంటివ్లకి ఇస్తున్నారు కాబట్టి కట్, 3,000 కోట్లు వచ్చింది, 3,000 కోట్లు ఇస్తే చాలు, అంతకన్నా అనవసరం. ట్యాక్స్ ఇన్సెంటివ్స్కి ఇచ్చినట్టయితే ఇంకొక భయంకరమైన మాట రాశారు, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇక్కడ ఇస్తే పక్కనున్న రాష్ట్రాల వాళ్ళ వ్యాపారాలు దెబ్బతిని వాళ్ళు గొడవ చేస్తారట. క్లియర్గా నో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ యాజ్ మే ట్రిగ్గర్ ప్రొటెస్ట్ ఫ్రమ్ నైబరింగ్ స్టేట్స్ డ్యూ టు నెగటివ్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్ ఆన్ డ్యామ్. ఇంకెందుకండి, డైరెక్ట్గా నీతి ఆయోగ్ వాళ్ళు డిసెంబర్ 1వ తారీఖు నాడే ఇచ్చేసారు రిపోర్టు. ఇవ్వకండి ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ₹1 ఇచ్చినా సరే అది మనం వెనక్కి ఇవ్వక్కర్లేదు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చుకోమనండి తప్ప కేంద్రానికి సంబంధం లేదు. పోలవరం 70-30 ఆవేళ ఇచ్చేశారు వాళ్ళు. రైల్వే జోన్ నో జస్టిఫికేషన్, అసలు అంటే రైల్వే జోన్ అడగటమే జస్టిఫికేషన్ లేదు. దుగ్గరాజపట్నం పోర్ట్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్, రీహాబిలిటేషను, రీసెటిల్మెంటు, ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ కమిట్మెంట్ ఇచ్చి ఆ డబ్బు అక్కడ పెడితే అప్పుడు మీరు స్టార్ట్ చేయండి, లేకపోతే స్టార్ట్ చేయక్కర్లేదు. మెట్రో రైలు ఫీజిబిలిటీ వర్కౌట్ చేయండి. 9 షెడ్యూల్ 9 అయితే అసలు దాని సంగతి ఎత్తలేదు. షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్ మాత్రం ఇది సబ్జుడిస్ అవుతుంది, ఏపీ తెలంగాణ కోర్టులో దెబ్బలాడుకుంటాయి కాబట్టి మనం దీని మీద ఏం మాట్లాడొద్దు అని ఇది వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వైస్. ఆ రోజునే అంటే సంవత్సరంన్నర తిరగకుండానే అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేశారు వీళ్ళకి ఏమీ ఇవ్వక్కర్లేదు. క్లియర్గా నీతి ఆయోగ్ వాళ్ళు పంపిస్తే ఆ కాగితం కూడా మనకి ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడలా. ఈవేళ అన్నీ సెటిల్ అయ్యే పరిస్థితి వచ్చింది.
మొన్న సడన్గా పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, ఏమని స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కూడా చర్చిస్తున్నారు అని. నేనేమో నిజమనుకున్నాను. నిజమనుకుని షెడ్యూల్ 9 ఎందుకు చర్చించట్లేదు అని వెంటనే సీఎం గారికి ఒక మెసేజ్ పంపాను. డియర్ సార్, ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్ దట్ ద డిస్ప్యూట్ రిజల్యూషన్ సబ్ కమిటీ ఈజ్ మీటింగ్ ఆన్ 17th నిన్న టు అడ్రస్ ద ఇష్యూస్ పెండింగ్ బిట్వీన్ ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఇంక్లూడింగ్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇన్ ద ఎజెండా అండ్ ఇట్స్ ఎ గ్రేట్ బిగినింగ్. మళ్ళీ స్పెషల్ కేటగిరీ మారుతున్నారంటే నేను కూడా అందరిలాగే అనుకున్నాను. ఓహో, వీళ్ళు ఏదో మొన్న లోక్సభ రాజ్యసభలో గట్టిగా మాట్లాడారు, మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద చర్చ అన్న మాట అన్నా అందని. ఐ రిక్వెస్ట్ యూ టు ఇన్సిస్ట్ ద యూనియన్ గవర్నమెంట్ టు ఇంక్లూడ్ షెడ్యూల్ 9 and 10 రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఆల్సో ద పోలవరం ప్రాజెక్ట్ ఇష్యూ అని చెప్పి నేను ఒకటి పంపడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దాకా వెళ్ళిందో లేదో తెలీదు. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరికో పంపాను, ప్లీజ్ షో దిస్ టు ద ఆనరబుల్ సీఎం అని. మరి ఇంకా అక్కడ నాకు తెలుసున్న కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ నెంబర్లు ఎవరు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పంపాను. సరే, సాయంత్రానికి తెలిసిపోయింది స్పెషల్ కేటగిరీ ఇవన్నీ కూడా ఎత్తేసారనగానే ఇచ్చేసారనగానే ఓ జగన్ చూసారా వచ్చేసాయన్నారు. ఎత్తేసారనగానే ఆ బీజేపీ వాళ్ళు ఎత్తించారు, టీడీపీ వాళ్ళు ఎత్తించారు. ఇది మనకి 7-8 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతోంది. చంద్రబాబు నాయుడు టైంలో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇస్తే జగన్ ఇప్పించాడు. ఇప్పుడు ఏది జరిగినా చంద్రబాబు ఇప్పించాడు. అంటే ఇక వీళ్ళిద్దరూ కొట్టుకుని రాష్ట్రానికి రావాల్సినవి ఏమీ లేకుండా చేస్తారా? ఏం జరగబోతోంది? ఇస్తామని ప్రామిస్ చేసిన, పార్లమెంట్లో ప్రామిస్ చేసినవి కూడా మనం ఇంత దారుణంగా ఉంటే ఏంటి? దీనికి అసలు అతి ఏమన్నా ఉందా? అతిగతి ఉన్న రాష్ట్రమేనది. మీకు 1వ తారీఖు 1 మే ఒక తీర్మానం చేసి మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ దిగిపోయింది. ఆ తీర్మానం ఏంటి? ఎగ్జిస్టింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఏఐబిపి envisages even though the project of the state government, whereas the instant case the central government is mandated to execute the project. అంటే ఆదేశాలు ఇవ్వబడ్డాయి కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి అని. యాజ్ సచ్ విత్ ఎ వ్యూ టు ఎక్స్పీడియస్లీ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ that a dispensation may kindly be considered to include the expenditure that has already been incurred on the project by the state government as the state share. అంటే అర్జెంటుగా ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి కాబట్టి ఎప్పటిదాకా దాని మీద స్టేట్ గవర్నమెంట్ ఏం ఖర్చు పెట్టిందో అది స్టేట్ వాటా కింద తీసేద్దాం. ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ ఏఐబిపి అండ్ నేషనల్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ పక్కన పెడదాం, ఏఐబిపి కూడా పక్కన పెడదాం, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రాజెక్ట్ ఆ రెండువి కూడా గైడ్ లైన్స్ పక్కన పెట్టి ఇట్ ఈస్ ప్రపోజ్డ్ దట్ ఆల్ ఫర్దర్ ఎక్స్పెన్సెస్ ఆన్ పోలవరం ప్రాజెక్ట్ అండ్ దట్ ఆఫ్ ది అథారిటీ may be borne by the central government out of grant in aid under the scheme for the national project. మొత్తం డబ్బు మనం గ్రాంట్ కింద ఇవ్వాలి. The present cost is 16,045 crores, 2010-11 price. It is likely to increase considering time and cost over including of command area development works and increased compensation under the right to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement act 2013. ఎంత స్పష్టంగా ఇచ్చారంటే ఈ 30,000 కోట్లు ఏదైతే డిస్ప్యూట్లో ఉందో రీహాబిలిటేషను, దానికి ఇవ్వాల్సిన డబ్బు, ల్యాండ్ సెటిల్మెంట్, ల్యాండ్ ఎక్విజిషను ప్రతి రూపాయి మనం ఇవ్వాలి. దానికోసం ఏఐబిపి రూల్స్, నేషనల్ ప్రాజెక్ట్ రూల్స్ అన్ని పక్కన పెడదాం. దీన్ని స్పెషల్ కేసు కింద తీసుకుని మొత్తం మనం ఖర్చు పెట్టి ఎక్స్పీడియస్లీ దీన్ని ఖర్చు పెట్టి పూర్తి చేసి అప్పచెప్దాం. పాతర ఏదైతే ఖర్చు పెట్టారో అది స్టేట్ షేర్ అందాం. ఇక నుంచి ప్రతి రూపాయి మనమే ఖర్చు పెడదాం. ఇది క్యాబినెట్ తీర్మానం, మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి క్యాబినెట్ తీర్మానం. ఇది పార్లమెంట్లో ఇచ్చింది ఇది కాదు, బిల్లులో పెట్టిన దాని మీద క్యాబినెట్ తీర్మానం కూడా చేశారు. మరి దురదృష్టం ఏంటంటే దీన్ని కూడా మనం తెచ్చుకోలేకపోతున్నాం. ఈవేళ ఒక అవకాశం వచ్చింది. నేను కోరేది ఏంటంటే ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే డెఫినెట్గా పార్లమెంట్లో చర్చ, కోర్టులో ఒక ఎఫిడవిట్ మీరు వచ్చి వేయండి, మీ కౌంటర్ ఎఫిడవిట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున వేయండి. నేను వేసిన దాంట్లో ఓన్లీ పార్లమెంట్ ప్రొసీడింగ్సే వేసాను. ఈ పార్లమెంట్ ప్రొసీడింగ్స్ బుక్లోవే వేసాను, వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్లోవే. అవి కరెక్ట్గా మీరు వేయండి అంతే. ఇదంతా జరిగినది ఇలా యథార్థం. ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా కోర్టులో ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి. ఎప్పుడూ జరగల. పార్లమెంట్ సెషన్లో జరిగిన దాని మీద కోర్టు రాకూడదని ఉంది. అయితే పార్లమెంట్ సెషన్ కనుక
కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా చేస్తే కోర్టు ఇంటర్ఫీర్ అవ్వచ్చు. దీని మీద నేను వెంకటాచలయ్య గారని చాలా పేరున్నటువంటి, చాలా నీతి నిజాయితీ అనే పేరు పొందినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని బెంగళూరు వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇది ఖచ్చితంగా కోర్టులో వస్తుంది, వచ్చిన రోజున నువ్వు రిక్వెస్ట్ చేసి ప్రొసీడింగ్స్ మొత్తం పబ్లిక్ టెలికాస్ట్ చేసేలాగా వీడియోలు పెట్టండి, లైవ్ టెలికాస్ట్ ఇమ్మని అడుగు. ఎందుకంటే అసలు మన కాన్స్టిట్యూషన్ ఏంటో ప్రజలకు అర్థం కావాలి. మన కాన్స్టిట్యూషన్ ఎంత కష్టపడి రాశారో ఇవన్నీ కూడా వస్తాయి. కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్కు ఉన్నటువంటి వాల్యూ ఏంటి, క్యాబినెట్కు ఉన్నటువంటి వాల్యూ ఏంటి, రీఆర్గనైజేషన్ ఆర్టికల్ 3 ప్రకారం చేయాలంటే ఏం చేయాలి, ఆ రోజు పటేల్ ఏమన్నాడు, అంబేద్కర్ ఏమన్నాడు, మొత్తం జరిపినటువంటి అన్ని టాపిక్లు వస్తాయి. ఇది ఒక సెన్సేషనల్ ఆర్గ్యుమెంట్. ఇది ఎప్పుడు చెప్పాడు నాకు ఈయన? 2013లో కోర్టులో వేసే ముందు నేను బెంగళూరు వెళ్ళి ఆయన కలిస్తే ఆయన చెప్పిన మాట ఇది. ఇది చాలా పెద్ద కేసు అవుతుంది, దీన్ని వదిలిపెట్టకండి, వేయండి కోర్టులో అని. సరే అప్పుడే వేసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వేశాడు. ఒక 110 మంది వేశారు మొత్తం. కానీ అందరూ ఇంక అయిపోయింది, ఎవడూ పట్టించుకోవట్లేదు, అందరివి అలా ఉన్నాయి. నాకు అదృష్టం ఏంటంటే నేను పార్టీని పర్సన్గా 22 సార్లు వెళ్ళాను నేను ఢిల్లీకి. ఈ 8 ఏళ్లలో వాయిదా పడ్డప్పుడల్లా పార్టీని పర్సన్ కాబట్టి నేనే వెళ్ళాలి. అక్కడ మన ప్లేడర్ ఉంటే ప్లేడర్ చూసుకుంటాడు, నేను ప్లేడర్ని పెట్టకుండా నేనే పార్టీని పర్సన్ కాబట్టి వెళ్ళడం, కోర్టులో పిలవగానే లేచి నిలబడ్డాం రిజిస్ట్రార్ కోర్టులో. వాళ్ళు వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు, సరే పక్కన పెట్టండి, నెక్స్ట్ వాయిదా మళ్ళీ. ఇలా 22 సార్లు తిరిగాను. ఇప్పుడు ముసలాన్ని అయిపోయాను కాబట్టి ఓపిక లేదని అల్లంకి రమేష్ గారిని అడిగాను. నిన్న ఆ కాగితం కూడా పంపించమన్నాడు. వకాలత నా పేరున పార్టీని పర్సన్ అన్నది పక్కన పెట్టి ఇక్కడి నుంచి నా తరఫున రమేష్ గారు అటెండ్ అవుతాడని ఒక వకాలత కూడా పంపించడం జరిగింది. ఈ సంవత్సరం ఎలాగైనా సరే దీన్ని కోర్టులో వచ్చేలాగా, దీని మీద పార్లమెంట్లో చర్చ వచ్చేలాగా చేయమని జగన్మోహన్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కారం చేసి వేడుకుంటున్నాను. దయచేసి, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నా సరే గతంలో మీరు ఏదైతే ఆరోపణలు చేశారో అవే ఆరోపణలు ఇవాళ జరుగుతున్నాయి. మీరు గతంలో చంద్రబాబు నాయుడు ఏమి చేయలేకపోయినా, ఆ ఓటు నోటు కేసు గురించి ఏమీ చేయలేకపోయాడని మీరు ఆరోపణ చేస్తూ ఉండేవారు. వాళ్ళు ఏది ఫెయిల్ అయినా జగన్మోహన్ రెడ్డి కాగితం పెట్టి ఆపించేస్తున్నాడని వాళ్ళు చెప్పేవారు. ఈవేళ సరిగ్గా అదే రివర్స్ అయింది. మీరేం చేయలేకపోయినా మీ మీద ఉన్న సిబిఐ కేసుల వల్ల చేయలేకపోతున్నారని వాళ్ళు అంటున్నారు, మీరు వాళ్ళు పెట్టిన కాగితాల వల్ల మేమన్నీ ఆగిపోతున్నాయని మీరు అంటున్నారు. గవర్నమెంట్ నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రిజల్ట్. ఆగిపోయింది, వాళ్ళు ఆపేశారు, వీళ్ళు ఆపేశారు, ఇంత మెజారిటీ ఇచ్చి ఇంత బ్రహ్మాండంగా మీరు పార్లమెంట్లో అసెంబ్లీలో ఉండి చంద్రబాబు నాయుడు కాగితం పెడితే ఆగిపోతుందంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? ప్రజాస్వామ్యం అవసరం అసలు? ఈ యాంగిల్లో ఆలోచన ఎలా ఆలోచించమంటారు? దయచేసి మీరు చేస్తున్నటువంటి పనులు మీరు చేస్తూ, మీరు ప్రొసీడ్ అవుతూ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో మీకు సత్సంబంధాలు ఉండొచ్చు, అందులో తప్పు లేదు. కానీ బిట్వీన్ కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వం మీరు ప్రభుత్వంగానే వ్యవహరించాలి, మీరు ముఖ్యమంత్రిగానే వ్యవహరించాలి. జరిగింది అన్యాయం అని మీరే చెప్తున్నారు. మీది పాతది, రాత్రిది పాతది చూశాను. మీరు సీఎం అవ్వగానే ఏమన్నారు? మీరు సీఎం అనగానే అన్న మాట, ఇంత దారుణం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అది వీడియో కూడా తిరుగుతోంది. ఇంత దారుణంగా మమ్మల్ని అన్యాయం చేసింది ప్రపంచంలో ఎక్కడెక్కడ నోట్ చేశాను, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, ఇంత దారుణం జరిగిందని ఆయన సీఎం అవ్వగానే చెప్పాడు. ఆంధ్రప్రదేశ్కి జరిగినంత అన్యాయం ఎక్కడా జరగలేదు ప్రపంచంలో. అయినా మనం అలాగా ఓపిక బట్టి ఉంటున్నాం, ఏదో వస్తుందని. మీ ఓపిక ఎప్పుడుకి నశిస్తుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇది రైట్ టైం. మీరేం టెంపర్ లూజ్ అవ్వక్కలా, మీరు ఎవరి మీద ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని తిట్టక్కలా, మీరు ఎవరితో మాట్లాడక్కల, పేపర్ మీద వర్క్ చేయండి, పేపర్ మీద కోర్టులో ఇవ్వాల్సిన అఫిడవిట్ వేయండి, పేపర్ మీద పార్లమెంట్లో మీ ఎంపీల చేత చర్చ పెట్టండి. ఆ చర్చ కూడా డైరెక్ట్గా శ్రీమాన్ మోడీ గారు చేసింది, మోడీ గారు అన్న మాటలు ఇవి నిజమా అబద్ధమా సమాధానం చెప్పండి. హౌసు పార్లమెంట్ ఏకీభవిస్తుందా లేదా అది నేను అడుగుతున్నాను. ఎందుకంటే వీటిల్లో ఒక విషయం, అద్వానీ గారు సరిగ్గా ఆ రోజున 18వ తారీఖున నేను జగన్మోహన్ రెడ్డి పక్క పక్కనే ఉన్నాం. అద్వానీ గారు వెళ్తుంటే మేము వెళ్ళి అడిగాం, సార్ చూడండి ఎలా వేస్తారు తలుపులు, ఈ తలుపులు మూయటం ఎప్పుడైనా జరిగిందా? ఎందుకంటే బయట తలుపులు ఎప్పుడు మూయరు, ఇన్నర్ లాబీ, అవుటర్ లాబీ, కాఫీ హౌస్ దాటుకుంటే సెంట్రల్ హాల్లోకి వస్తాం.
కాఫీ హౌస్లో కూడా వెళ్లకుండా తలుపులు వేస్తారు. అద్వానీ గారు వెళ్తుంటే అడిగితే ఆయన నో ఇలాంటివి జరగకూడదని ఆయన వెళ్ళిపోయాడు లోపలికి. జైపాల్ రెడ్డి గారి స్పీచ్లో చెప్పాడు, పార్లమెంట్ రికార్డులో స్పీచ్, వెన్ ఐ హియర్ ద డిసెంటింగ్ వాయిస్ ఆఫ్ అద్వానీజీ, an elder statesman, not only of the BJP but also of the country, I am shocked. అద్వానీ గారు తప్పు అంటే ఈ విభజన చేయడం తప్పు అని అన్నాడంటే నేను షాక్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద లీడరు మాకు సపోర్ట్ ఇస్తాడు తెలంగాణకి అని చెప్పిన మనిషి ఆయన కూడా ఎలా మాట్లాడతాడా అని చెప్పి డైరెక్ట్గా జైపాల్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ మాట్లాడాడు. ఇంకొకటి సుష్మా స్వరాజ్ గారు మాట్లాడుతూ మేము తెలంగాణకి సపోర్ట్ కాబట్టి, ఇదిగో ఆవిడన్న మాట, इसीलिए सारे विपक्ष के विरोध के बावजूद हम खड़े होकर इस बिल का समर्थन कर रहे हैं ताकि तेलंगाना निर्माण का उन बच्चों का सपना पूरा हो सके. దీని అర్థం ఏంటి? మొత్తం ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించిన ఆవిడే కమిట్ అయింది. మేము మాత్రం సపోర్ట్ ఎందుకు ఇస్తున్నామంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆత్మహత్యలు చేసుకోకుండా ఇక ఆగాలి, ఈ తెలంగాణ ఏర్పడితే ఆగుతుందన్న ఉద్దేశంతో ఇస్తున్నామని. నేను మొత్తం ఆ రోజున ఎవరెవరు అటెండ్ అయ్యారో వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్ మొత్తం నేను తెచ్చుకున్నాను, నా దగ్గర ఉంది. ఆ అటెండెన్స్ రిజిస్టర్లో బీజేపీ వాళ్ళు 30 మంది అటెండ్ అవ్వాలా, కాంగ్రెస్ వాళ్ళు అటెండ్ అవ్వాలా. ఆవేళ నిజంగా డివిజన్ జరిగి చేతులు ఎత్తినా ఇంకోటి ఎత్తినా ఏమెత్తినా బిల్లు పాస్ అవ్వదు. ఎందుకంటే అన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఉన్నాయి, రీజనల్ పార్టీస్ అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ ఆ లెక్క తెలుసుకునే ఏదో కొత్త రూల్ ఒకటి తీసి ఎప్పుడూ అమలు చేయని రూలు, ఆ రూల్ ప్రకారం చేస్తామని చెప్పి ఆ రూల్ కూడా అమలు చేయకుండా ఆ చేతులు కూడా లెక్కెట్టకుండా అయిందనిపించారు. మనం ఇలాగే ఉందామా, మనల్ని ఏం చేసినా సరే ఏ బాధ లేదు, ఇలాగే బతికేస్తామండి మేము అని ఇలాగే బతికేద్దామా, లేకపోతే లేదు పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లోకి వెళ్ళడానికి ఎన్ని రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయో, కోర్టులోకి వెళ్ళడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్నిటినీ యూటిలైజ్ చేసుకుందామా. ఈవేళ 8 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆయన కూడా మాతో పాటు రాజీనామా చేసి రాజీనామాలు ఆమోదించండి అంటూ రోజు వెల్లోకి వెళ్ళి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ని అబ్జెక్ట్ చేస్తూ వెల్లో నినాదాలు ఇస్తూ ఒకరోజు కాదు దాదాపు ఒక సెషన్ మొత్తం, ఇంకో సెషన్ సగం 35 రోజులు 40 రోజులు వచ్చింది. అన్ని రోజులు అలా కూర్చోవడం, అలా నుంచోవడం, అరుస్తూ ఉండటం. ఈయన కూడా మాతో నుంచి నడిచాడు. ఆ రోజున మమ్మల్ని బయటికి గంటేసి తలుపులు వేసినప్పుడు ఈయన మాతో బయట కూర్చుని మేమంతా కలిసి కూర్చున్నాం. మా పక్కనే వచ్చి మార్షల్స్ నిలబడి ఉన్నారు, లేస్తే మా వెనకాల ఒకటి వస్తున్నాడు. ఏదో ఒక భయంకరమైనటువంటి దొంగలను చూసినట్టుగా, దోపిడీదారులను చూసినట్టుగా, బాంబులు జేబులో పెట్టి తిరిగేవాడిని చూసినట్టుగా ఆ రకంగా వాళ్ళు ప్రవర్తించారు. ఈవేళ జరిగింది తప్పని పార్లమెంటరీ ప్రొసీడింగ్సే వచ్చి దాన్ని ప్రధానమంత్రి, హోంమంత్రి కూడా ఒప్పుకున్నాక ఇంకా మనం నోరు మెదపకపోతే ఇంతకన్నా పనిష్మెంట్ ఉంటుందా మనకి? ఇది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు నేను అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అరే నాకు ఇంత దారుణం తెలియదే, నేను ఆ పక్కన అద్వానీ గారు రూమ్లో ఉన్నాను కానీ టీవీ గీవీ అన్నీ ఆపేశారు, ఏంట్రా ఈ అన్యాయం అనుకున్నాను, కానీ మిమ్మల్ని బయట పెట్టిన సంగతి కూడా నాకు తెలీదు, మిమ్మల్ని అందరినీ సస్పెండ్ అంటే మేము అందరం సస్పెండ్ అయిపోయి బయట ఉన్నామండి. మీ పార్టీకి చెందినటువంటి 3 ఎంపీలు, ఎందుకంటే ఒక ఆయన తెలంగాణ ఎంపీ, మీ పార్టీకి చెందిన 3 ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన 2 ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మేము అందరం అక్కడ బయట వచ్చి కూర్చున్నాం. బయట కూర్చుని ఏం చేస్తాం, టీవీలోనూ ఏం కనపట్లేదు, లోపల ఏమవుతుందో తెలీదు. ఒక అరగంటలో అందరూ బయటకు వచ్చారు. ఏంటంటే ఏమేమో మాకు తెలియదు అన్నారు. ఏం జరిగింది లోపలంటే వాళ్ళకి తెలియదు. తర్వాత టీవీ బాగా సాయంత్రం అయిన తర్వాత బిల్లు పాస్ అయిందని వచ్చింది. ఇంత అఘాయిత్యం ఈ పార్లమెంటు చరిత్రలో జరిగాక, మన మీద ఇది జరిగాక మనం కనుక ఊరుకుంటే భావి తరాల వాళ్ళు క్షమించరు. ఇందులో ఎంత బెనిఫిట్ వస్తుంది ఎంత రాదు అన్నది పక్కన పెట్టండి, మనం నోరెత్తలేదన్నదే చరిత్రలో నిలబడిపోతుంది. దయచేసి దానికి స్పందించవలసిందిగా కోరుతున్నాను. నేను ఈ విభజన కథ నేను రాసిన బుక్, ఈ ఇంగ్లీష్ బుక్ కూడా ముఖ్యమంత్రి గారికి పంపాను. చూడటానికి టైం లేకపోయినా ఎవరన్నా కన్సర్న్ వాళ్ళు దాన్ని చదవచ్చు, చూడొచ్చు. ఈవేళే అర్జెంట్ అప్లికేషన్ కూడా ఫైల్ అయింది సుప్రీంకోర్టులో. ఈవేళే నిన్ననే ఎర్లీ హియరింగ్ అప్లికేషన్, ఇంత ముందే నేను ఎర్లీ హియరింగ్ అప్లికేషను చాలా లాంగ్ బ్యాక్ వేసాను. దాన్ని పెద్ద ఎర్లీ హియరింగ్ కన్నా అర్జెన్సీ అప్లికేషన్కి వాల్యూ ఉంటుందని ఈవేళ అర్జెన్సీ అప్లికేషన్ వేసాం. ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ వేసింది 22/1/2019 నాడే ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ వేసాను. అదే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి చెడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను,
జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆయన ఎఫిడేవిట్ వేస్తారనుకుని 22 గవర్నమెంట్ రావడానికి ముందు 4 నెలల ముందు వేశాను. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మనకు ఏవేవైతే ప్రామిస్లు చేశారో ఆ ప్రామిస్లో ఎన్ని సాధించుకోగలం ఎన్ని సాధించుకోలేము అన్నది పక్కన పెట్టి లాగిపెట్టి లంపకాయ కొట్టిన నోరెత్తర్రా వీళ్ళు అన్నటువంటి చెడ్డ పేరు ఏదైతే వచ్చిందో ఆ చెడ్డ పేరు పోగొట్టుకోండి. మనం చేసేది పార్లమెంట్లో చర్చే. మొన్న డైరెక్ట్గా చెప్పాను కదా, విజయసాయిరెడ్డి గారు అడిగిన ప్రశ్నకి కేంద్రానికి ఏం సంబంధం లేదన్నాడు మంత్రి. క్లియర్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇదిగో, ఈ యాక్ట్ ఎంత అల్లరై పాస్ అయినా ఈ యాక్ట్లో 53లో ఏముంది చూడండి. ది అసెట్స్, రైట్స్ అండ్ లైబిలిటీస్ ఆఫ్ ద కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్ referred to in subsection 1 shall be apportioned between the successor states in the manner provided in section 53. Section 53 prakaram the operational units of undertaking shall be apportioned between the successor states on location basis. అంటే మనం చెప్పాను కదా, ఆర్టీసీ రాజమండ్రిలో ఉన్నది రాజమండ్రి ఆంధ్ర వాళ్ళకి అవుతుంది. అలా కాకుండా ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సచ్ అండర్టేకింగ్ షుల్ బి apportioned between the two successor states on the basis of పాపులేషన్ రేషియో. ఇంత క్లియర్గా యాక్ట్లో 53లో పెట్టారు. అంతేకాకుండా అది కనుక ఏమన్నా గొడవ వస్తే వాళ్ళు ఏమో అన్నారు, ఇప్పుడు హైదరాబాద్లో ఆర్టీసీ ఆఫీస్ ఉంది, అందులో మనకి 58%, వాళ్ళది 42%. వాళ్ళు ఏమో అన్నారు అనుకోండి, ఏం చేయాలి? ఎనీ డిస్ప్యూట్ రిగార్డింగ్ ది అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ షల్ బి సెటిల్డ్ త్రూ మ్యూచువల్ అగ్రిమెంట్ ఫెయిలింగ్ విచ్ బై ఆర్డర్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ది కంట్రోల్ అండ్ ఆడిటింగ్ జనరల్. ఇంతకన్నా యాక్ట్లో ఇంకేం చెప్తారు? ఇంత 53, 47 రెండు క్లియర్గా చెప్పాయి ఎలాగా మీరు విభజన చేసుకోవాలని. మంత్రి గారు పార్లమెంట్లో చెప్తాడు, మాకేముందని మేము ఏదో పెద్ద మనిషి తరా తప్ప మీకు మీటింగ్ అరేంజ్ చేయగలం కానీ ఆర్డర్లు వేయగలం. ఇదే మాట అన్నాడు. ఆర్డర్లు మేము ఎక్కడ వేయగలం? ఆర్డర్లు వేసే అధికారం మాకు లేదు, అటార్నీ జనరల్ చెప్పాడని. అటార్నీ జనరల్ యాక్ట్ చదివాడు అసలు? ఇంత క్లియర్గా ఉంటే యాక్ట్ రేపు పొద్దున అసలు ఏం లేదండి, ఏపీ రీఆర్గనైజేషన్ అది ఏం జరగలేదు, మీరు ఎలా బతుకుతున్నారు, మీరు ఎలా బతకండి అంటారు. మీకు ఏదో ఇస్తామంటే మాత్రం ఆ వేళ ఏదో ఆ గొడవలో ఇస్తామని అన్నారేమో, తెలియక అన్నారని వెంకయ్యనాయుడు గారు అన్నారు కదా, ఆ వేళ స్పెషల్ కేటగిరీ స్టాటస్ నేను బయటికి వెళ్ళగానే మిగతా స్టాట్లో వాళ్ళు గొడవ చేశారు, ఎలా ఇస్తారని స్టాటస్ అని చెప్పాను డైరెక్ట్గా ఒక ఛానల్లో చెప్పేశాడు ఆయన. మరి అలాంటప్పుడు మేనిఫెస్టోలో ఎలా పెట్టారు? 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళని? ఇంత మోసమా? నిజంగా ఆయన ఉండొచ్చు, ఎందుకంటే ఆ బీహార్కి చెందిన ఆయన సింగ్ అనే ఆయన ఆ వేళ రాజ్యసభలో మెంబరు. ఆయనే అడిగాడు, ఆంధ్రాకి ఇస్తామంటున్నాను మా బీహార్ గొడవ ఏంటని. తర్వాత ఆయనే ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అయ్యాడు, రాజ్యసభ ఐఏఎస్ ఆఫీసర్ సింగ్, బీహార్ వాడు. అడుగు ఉండొచ్చు, తప్పని ఉండొచ్చు, కానీ ఒకసారి పార్లమెంట్లో ఒక మాట అనుకున్నాక ఆ మాట జరిగి తీరాలి. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ యాక్ట్. అందుకే ఎష్యూరెన్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది, నేను ఆ కమిటీలో కూడా చేశాను. ఒకసారి హౌస్లో మంత్రి గారు ఒక మాట కానంటే ఆ మాట అమలు చేయకపోతే ఎందుకు చేశారో ఆఫీసర్లు చెప్పాలి, ఎందుకు అమలు చేయలేకపోయారు. మళ్ళీ మంత్రి గారు తర్వాత అక్కర్లేదన్నారంటే నేను చెప్పడానికి లేదు. పార్లమెంట్లో చెప్పిన తర్వాత జరిగి తెరవలసిందే. దానికే ఇన్సూరెన్స్ కమిటీ అని ఉంటుంది. పార్లమెంట్లో అంత క్లియర్గా అపోజిషన్ వాళ్ళు అడిగిన దానికి ప్రధానమంత్రి గారు ఒప్పుకుంటే అపోజిషన్ జైట్లీ గారు లేచి 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళు ఉండాలని, వెంకయ్యనాయుడు గారు 5 ఏళ్లలో ఏం జరుగుతున్నాయా, మీరు ఇచ్చే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అవి 5 ఏళ్ళకి ఏం సరిపోతాయని ఆయన చెప్పి ఎన్నిసార్లు మనం ఇక్కడ మాట్లాడుకున్నా, ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కనుక ఎస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ విషయంలో వీఆర్ నాట్ గోయింగ్ టు కాంప్రమైజ్ విత్ ఎనీవన్, అలాగే ఈ యాక్ట్ జరిపినటువంటి విధానం విషయంలో పార్లమెంట్కి క్షమాపణ చెప్పాలి. ఇప్పుడేమి మళ్ళీ రీయూనైట్ ఏం కాదు. వాళ్ళు నాకు ఇంకోటి అర్థం కాదు, తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇంత కోపం వస్తుందో. తెలంగాణ విభజన తప్పని ఎవడని అన్నాడా? తెలంగాణ మీరున్నారు అసలు వేళ కేసీఆర్ గారు హౌస్లో లేడే, ఆయన ఎంపీ, ఆయన హౌస్కే రాలేదు. ఈ గొడవ జరుగుతున్న ఏ రోజు రాలే ఆయన హౌస్కి. విభజన జరిగింది, దాని అడ్వాంటేజ్ మీకు వచ్చింది, సరే మీరెందుకు ఫీల్ అవటం? మీకు ఏ రకంగా ఆ రోజు మాకు అన్యాయం జరిగింది అంటే మీకెందుకు కోపం? మీకు అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజున కూడా ఆ గల్లా జయదేవ్ గారు మాట్లాడుతూ మధ్యలో ది స్టేట్ ఈజ్ డివైడెడ్ ఇన్ మోస్ట్ అన్సైంటిఫిక్ వే అన్నాడు ఒక మాట. అనగానే టక్ మని టీఆర్ఎస్ ఎంపీలు అందరూ కొంచెం ఏం మాట్లాడుతున్నా పెద్ద గొడవ. నేను అనుకున్నాను ఇదేంట్రా ఎంత గొడవ చేస్తున్నారు, అది తప్పన్నదే ఉంది అందరూ అంటుందే కదా అనుకున్నాను. ఎందుకంటే అప్పటికే ప్రధానమంత్రి గారు కూడా అన్నాడు. అదే రోజు మధ్యాహ్నం జీవీఎల్ నరసింహారావు గారు అనే బీజేపీ ఎంపీ గారు రాజ్యసభలో డైరెక్ట్గా దీన్ని మోస్ట్ అన్సైంటిఫిక్గా మోస్ట్ తప్పుడు విధానంలో ఈ బిల్లు పాస్ చేశారు అని చెప్పి రాజ్యసభలో ఆయన అన్నాడు. రాజ్యసభలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎంపీలు ఎప్పుడు మాట్లాడాలి. అంటే మనకు అన్యాయం జరిగిందని మనం అనకూడదనమాట.
ఇంకా వేరే ఎవరనుకున్నా వాళ్ళకేం అభ్యంతరం ఉండదు. ఆంధ్ర వాళ్ళు ఎవరన్నా మాత్రం మాకు అన్యాయం జరిగిందా అంటే ఏమైనా తలుపులు మూసేలా చేస్తాడు. హే నువ్వు కూర్చో, నీకు హక్కు లేదు. ఎంత లోకు అయిపోయామండి, ఎంత లోకు అయిపోయాం. ప్రధానమంత్రి గారంటే ఒక్కడు మాట్లాడలా, హోంమంత్రి గారంటే ఒక్కడు మాట్లాడలా, జీవీఎల్ నరసింహారావు గారు అంటే ఒక్కడు మాట్లాడలా. ఆంధ్ర ప్రాంతం వాళ్ళం కాబట్టి ఆయన బీజేపీ వాడు ఎక్కడి నుంచో ఎలక్ట్ అయ్యాడని వదిలేసి ఉంటారు. మనం మాత్రం ఇది అన్యాయం అని అంటే చాలు అందరూ లేచిపోయి పెద్ద గొడవకు వచ్చేస్తారు. మీకు ఏ రకంగా మీకు నష్టం జరిగిందో చెప్పండి. ఇప్పుడు ఆ బిల్లు మీద జరిగిన విధానం మీద చర్చ జరిగితే మీరు అందులో పార్టీయా? మీరు ఎవరు లేరుగా వేళ. ఆ రోజున పార్టీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, వాళ్ళిద్దరూ తేలుస్తారు. మీరెందుకు మా మీద గొడవ? మాకు ఏమొచ్చిందని మీరే చెప్తున్నారు. మాకు రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, మనకున్నంత డబ్బు ఏమీ ఎవరికీ లేదు, మనం చూసావా విడిపోవటం వల్ల ఎంత లాభం వచ్చింది. మేము ఎప్పుడైనా మాట్లాడామా? మీరెందుకు మా మీద మాకు ఏమీ లేకుండా చేస్తే సపోర్ట్ చేయండి. ఆ రోజున ఏం చెప్పారో చేయండి, సపోర్ట్ చేయండి. మొన్నటిదాకా కలిసే ఉన్నాం కదా, అందరూ పరిచయిస్తలే కదా, మీరు మా మీద ఎందుకు కోపం చూపిస్తారు? నిన్న కేసీఆర్ గారు డైరెక్ట్గా బీజేపీ మీద ధ్వజమెత్తాడు. ఆయన చెప్పండి వాళ్ళతోటి, మీరు చేసింది తప్పు. మోడీ గారు, అమిత్ షా గారు ఈవేళ ఎలా మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడే ముందు ఆంధ్రాకి న్యాయం చేసేప్పుడు మాట్లాడండి. ఆ వేళ అన్యాయం జరిగిందని, మీరు కూడా అన్యాయం జరిగిందని ఎవడైతే అన్నం వడ్డించాలో వాడే తప్పు మాట్లాడితే ఇంకేంటి వడ్డించి వెంటనే పాతాడు వేయలేదండి, ముందు వడ్డించినవాడు సరిగ్గా వడ్డించలేదు, నన్ను ఏం చేయమంటారు అంటే ఇప్పుడు మీ చేతిలో ఉంది. మొత్తం అన్నం అంతా మీ చేతిలో ఉంది, మీరు ఎంత వడ్డిస్తే అంత తింటారు. పాతవాడు మాకు మోసం చేసి పోయాడు, అప్పుడు మీరు కూడా వాడిని తోశారు, లేకపోతే మమ్మల్ని దాటుకుని వెళ్ళలేడు. మీరు కూడా అనుకరించి వాడిని తోశారు. ఈవేళ ఆగండి, మీరు మాకు వడ్డించండి. చెప్పండి కేసీఆర్ గారు, ఆంధ్రాకి జరిగినటువంటి ప్రామిసుల నుంచి వైలేషన్ ఏదైతే ఉందో ఆ వైలేషన్ తప్పని చెప్పండి. షెడ్యూల్ 9లో అసెట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మీరే పిలవండి, రా మీకేమొస్తుందో తెలుస్తానండి. మీరు రిచ్, మేము పూరు, మీరు దైవ భక్తులు, గాడ్ ఫియరింగ్. మీరు ఆలోచించండి. అన్యాయం చేసిన వాడికి ఎప్పుడు కూడా మంచి జరగదు. మీరు న్యాయం చేయండి. మీరు వచ్చి కరెక్ట్గా వీటిలో ఏదేదో ఇవ్వాలో మీ గొంతు ఎత్తండి. అక్కడ మీరు అలాగా వార్ ఫుటింగ్లో తీసుకున్నారు, యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్నారు, దేశంలో ఉన్న అన్ని పార్టీలని కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, ఆంధ్ర వాళ్ళు కూడా కలుపుకోండి. మాకు ఒక ఉపశమన వాక్యం చెప్పండి. మీరు ఎవరితో ఇప్పుడు కలుస్తారంటున్నారో ఆ స్టాలిన్ వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళ పార్టీ. బాలు నేతృత్వంలో ఆ వేళ వాకౌట్ చేసి పార్లమెంట్లో వెళ్ళిపోయాడు బయటికి. మీరు కలుద్దాం అనుకుంటున్నటువంటి మమతా బెనర్జీ ఆ వేళ ఆవిడ పార్టీ చేసినంత అల్లరి లోక్సభలో రాజ్యసభలో ఎవరూ చేయరా. కాగితాలు లాగేసి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం ఇదని. ఆంధ్రప్రదేశ్ని ఈ రకంగా విభజించడం మేము ఒప్పుకొని గొడవ చేసిన పార్టీ మమతా బెనర్జీ పార్టీ. ఇంకా నితీష్ కుమార్ పార్టీకి సంబంధించిన శరద్ యాదవ్ గారు ఆ రోజు లోక్సభలో ఆయన సభ్యులతో పాటు ఆయన కూడా వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయాడు. ములాయం సింగ్ యాదవ్ గారు రాజ్యసభలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి లీడర్ గోపాల్ యాదవ్ గారు ఆయన కూడా ఎస్ నేను బయటికి పోతున్నాను, నేను ఇలా చేసేదానికి నేను ఉండను అని ఆయన బయటకు వెళ్ళిపోయాడు. సిపిఎం సీతారాం యేచూరి ఏమిటా ఇది, ఇదే డివిజను, ఇలా చేస్తారా మీరు? చాలా ఒక్క నిమిషం ఉండాలని రాజ్యసభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు. ఓటింగ్ ఎవరా, ఎందుకు ఎవరో డివిజన్ లేకుండా బిల్లు ఏంటి, నేను డివిజన్ అడుగుతున్నాను ఇయ్యి అని అడిగితే వాళ్ళు ఇవ్వలా, ఇవ్వపోయేటప్పటికి వాళ్ళు లేచి బయటకు వెళ్ళిపోయారు. ఈ పార్టీలో వాళ్ళందరితో మీరు మాట్లాడతారు. కేసీఆర్ గారు మా గొడవ కూడా మాట్లాడండి. ఇది చిన్న గొడవ కాదు. కేసీఆర్ లాంటి వాడు కనుక టేకప్ చేస్తే ఈ గొడవ చిన్నది కాదు, ఇది నేషనల్ ఇష్యూలో చాలా పెద్ద గొడవ అవుతుంది. మీరు ఎంతసేపు అక్కడేమో బీజేపీకి ఏంటంటారు, ఇక్కడ ఆంధ్ర వాడికి ఇవ్వడానికి లేదంటారు. ఎలాగా సైంటిఫిక్గా జరిగిందా అది? మీరు ఒప్పుకుంటారా గుండెలు మీ చేసుకుని ఆ వేళ జరిగింది కరెక్ట్ అని? ఈ బుక్ చదవండి, మీకు తెప్పించుకోండి. ఎంపీకి మీ ఇంటికి వచ్చి ఉంటుంది ఆ బుక్, అందరు ఎంపీలకి పంపిస్తారు. ఆ వేళ జరిగిన ప్రొసీడింగ్, వర్బాటం ప్రొసీడింగ్స్ 18 February 2018. యు ఆర్ ఎ మెంబర్ ఇన్ దట్ లోక్సభ. మీరు రావాలా లేకపోయినా. అందుకే నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ లీడర్స్కి, జగన్మోహన్ రెడ్డి గారికి నేను చేసేటువంటి అభ్యర్థన ఏంటంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి అవకాశం వచ్చింది. మనం ఎవరిని ఏమనక్కర్లేకుండా బీజేపీ వాళ్ళే ఇది తప్పు అని అంటున్నారు కాబట్టి, సాక్షాత్తు ప్రధానమంత్రి తప్పు అంటున్నాడు కాబట్టి, అది మనకు ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ రకంగా ఉపయోగించుకొని రాష్ట్రానికి మంచి చేయండి. మీరు చేస్తారని చేసే ప్రయత్నం, మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలీకృతం కావాలని టీడీపీ వాళ్ళు కలిసి వస్తారు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీల వాళ్ళు కలిసి వస్తారు. అందరినీ కలపండి, కలిపి ఎస్ జగన్మోహన్ రెడ్డి కెన్ డూ ఇట్ అని చెప్పి ప్రూవ్ చేయండి. అప్పుడు మీ కీర్తి పెరుగుతుంది, స్టేట్కి కూడా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ.
అనేక సందర్భాల్లో దీని మీద మాట్లాడారు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా పార్లమెంట్లో మాట్లాడిన కనీసం అధికార పక్షం మాట్లాడిన మీరు అది సమర్థిస్తారు? మీరు ఇంత ఆవేదన వ్యక్తం చేసి మాకు కనీసం స్పందిస్తారని అనుకుంటున్నారు గవర్నమెంట్? స్పందిస్తారని అనుకోకపోతే ఎందుకు పెట్టడం? స్పందిస్తారనే అనుకోవాలి కదా పాజిటివ్గా. అంటే ఈ 2 ఏళ్లలో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో మనం చెప్పడానికి కూడా కోవిడ్ అడ్డం వచ్చింది. ఇంకా మాస్కులు వేసుకుని ఉన్నాం. కోవిడ్ అడ్డం వచ్చింది ఒకటి. పార్లమెంట్ ఏమో ఆన్లైన్ వ్యవహారం అవి అని చెప్పి అలా పోస్ట్ పోయి ఏదో జరగాలి కాబట్టి జరిగింది తప్ప పార్లమెంట్ జరగాల. సరిగ్గా మొన్న పార్లమెంట్ నుంచే కరెక్ట్గా అందరూ కూర్చుని పార్లమెంట్ స్టార్ట్ అయింది. సో ఆ పార్లమెంట్లో కూడా ఆయన అన్నాడు కాబట్టి, లేకపోతే ఎప్పుడో 4 ఏళ్ల క్రితం మోడీ గారు అన్న మాటకి, 2 ఏళ్ల క్రితం అమిత్ షా అన్న మాటకి ఇప్పుడు ఏంటయ్యా అంటే అనకుండా మొన్న ఫిబ్రవరి 8వ తారీఖున మళ్ళీ అన్నాడు ఆయన. అంతకుముందు ఫిబ్రవరి 7, 2018, ఇప్పుడు ఫిబ్రవరి 8, 2022 మళ్ళీ మోడీ గారు అన్నాడు కాబట్టి ఇప్పుడు అందిపుచ్చుకోండి. మాటికి మీరే చెప్తున్నారు కదా అని. అది నా ఉద్దేశం. స్పందించాలని నేను కోరుతున్నా. అధికారం స్పందిస్తుందా లేదా అని నేను జోష్యం చెప్పలేను కానీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్పందించాడు. చంద్రబాబు నాయుడు యాజ్ అన్ ఇండివిజువల్ స్పందించాడు కానీ పార్టీగా వాళ్ళు రాజకీయం ఆలోచించుకుని నేను అడిగినవి చేయలే. ఇండివిజువల్గా నాతో మాట్లాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నా లెక్క ప్రకారం నేను చెప్పిన వాటితో ఏకీభవించాడనే నేను అనుకుంటున్నాను. తర్వాత నేను ఢిల్లీ వెళ్ళి వాళ్ళ పార్టీ ఎంపీలతో మాట్లాడిన తర్వాత వాళ్ళు లెక్కలు వేసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ మీదకి వెళ్తుందేమో ఇదంతా, మనం ఆల్రెడీ బీజేపీతో గొడవ పెట్టుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్తో కూడా గొడవ పెట్టుకుంటే ఏంటి అని ఏమో ఆలోచన చేస్తుంటారు. పెడతాననే చెప్పారు నాకు. నేనే ఇచ్చాను కాగితాలన్నీ, సంతకాలు పెట్టించి ఎవరెవరు పెట్టాలో మేము చూసుకుని పెట్టిస్తామండి అని అన్ని కాగితాలు తీసుకున్నారు. పెట్టలేదు. కోర్టులో వేస్తామన్నారు, వేయలేదు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు అదే పని చేద్దామని అనుకుంటే మనం ఏం చేయలేం. ఏమో ఇతను డిఫరెంట్గా ఆలోచిస్తాడేమో, స్టేట్కి సంబంధించినంత వరకు వెళ్దామని అనుకుంటాడేమో. ఎందుకంటే ఇతను ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మనిషి కాదు. ఇది ఫస్ట్ టైము ఈయన చీఫ్ మినిస్టర్ అవటం, కానీ మంత్రి కూడా చేయలే. ఏదో అంతకుముందు నెలతో ఎంపీ చేశాడు, పార్లమెంట్ కూడా ఎప్పుడు రాలా. అటువంటి మనిషి ఇవాళ వచ్చాడు కాబట్టి ఒక పొలిటీషియన్గా కాకుండా ఒక స్టేట్ హెడ్గా ఆలోచిస్తాడేమో అని నా ఈ ప్రయత్నం. ఒకవేళ నాది భ్రమ అయిందనుకోండి, సరే ఏమైంది, పోతున్నాం, అందరం పోతున్నాం. నేను ఒక్కడే ఏం పోవట్లే, మనం అందరం పోతున్నాం, స్టేట్ అంతా పోతుంది. ఆయన సానుభూతి చూపిస్తున్నది మిమ్మల్ని లెంపకాయ కొట్టేశారన్న దానిలోనే సానుభూతి చూపిస్తున్నాడు కానీ లెంపకాయ కొట్టి మెడలో చేయనట్టు పోయారన్న విషయం ఆయన మాట్లాడలా. జీవీఎల్ నరసింహారావు గారు ఏమంటాడంటే చైన్ మాది కాబట్టి పట్టుకుపోయా ఉంటున్నాడు. అదేంటే మీ లీడర్ ఏమో లెంపకాయ కొట్టే ఉంటున్నారు, నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు అంటే, అవునండి నేను ఆయన మాటలేమో కాదంటలేదు, కరెక్టే, లెంపకాయ కొట్టడం చాలా తప్పే, కానీ ఈ చైన్ మాత్రం మీది కాదు అదే అందుకుని పట్టుకుపోతున్నాం, లాక్కెళ్ళిపోతున్నారు. ఏమన్నా ఒక్క మాట ఏంటంటే, మనం ఇదంతా మాట్లాడతాం ఏదో లక్కీగా మీరంతా చూపిస్తున్నారు, యూట్యూబ్ ఒకటి వచ్చింది కాబట్టి మాటిగా మాట్లాడుతున్నాం కాబట్టి ఏముంది దీనికి రెలవెన్స్ చెప్పండి. ఎవడు అరుణ్ కుమార్ అసలు? ఏంటి అరుణ్ కుమార్ ఇంపార్టెన్స్? అయిపోయింది, రిటైర్ అయిపోయాడు, 8 ఏళ్ళు అయిపోయింది పార్లమెంట్ వదిలేసి, రాజమండ్రిలో ఉంటాడు, ఏదో పేపర్లు చదువుతుంటాడు, పెడుతుంటాడు. రాజమండ్రి ప్రెస్ వాళ్ళు వాడు అందరూ ఒకటే. వాళ్ళు వెంటనే అరుణ్ కుమార్ పిలవగానే పరిగెత్తుకు వచ్చేస్తారు, వెంటనే పంపించేస్తుంటారు అని నాతో చాలామంది అన్నారు. నువ్వు రాజమండ్రిలో తప్ప ఎక్కడ పెట్టవేంటాయా అని. ఎందుకంటే మనందరం కలిసి ఏదో రోజు సాయంకాలం కలుస్తామన్న లెవెల్లో ఇస్తున్నారు. పోనీ నాకు నా అదృష్టం అది, నేను అదే చెప్పాను, అది నా అదృష్టమయ్యా. సొంత ఎప్పుడు కూడా దగ్గరలో ఎప్పుడు కూడా కేర్ చేయరు, పెరటి చెట్టు మందు పనికిరాదు అన్నట్టు దగ్గరాడు ఎవడో కేర్ చేయడు. నా అదృష్టం ఏంటంటే నాకు రాజమండ్రిలో వాళ్ళందరూ కేర్ చేస్తున్నారు, రాజమండ్రిలో మీడియా వాళ్ళు కేర్ చేస్తున్నారు. అసలు రాజమండ్రి మీడియా అంటే వెంగళరావు టైం నుంచి దడ ప్రెస్ కాన్ఫరెన్స్ వెంగళరావు గారు డైరెక్ట్గా చెప్పాడు, రాజమండ్రిలో పెట్టద్దు, నెక్స్ట్ మీటింగ్ అక్కడ కాకినాడలో పెట్టింది, వైజాగ్లో పెట్టలేకపోతే రాజమండ్రి వద్దు, ఏదేదో అడుగుతారు వాళ్ళంతా అని. పక్కన యూత్ కాంగ్రెస్లో ఉండి అమ్మ రాజమండ్రికి ఎంత ఉందో అనుకున్నాను. అటువంటి రాజమండ్రి ప్రెస్ హైలైట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా దీంట్లో పార్టీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి హైలైట్ చేస్తున్నారు. మీ యాజమాన్యం కూడా ఒప్పుకోవాలిగా చూపించడానికి, మీరు పంపిస్తే సరిపోదు. యాజమాన్యం కూడా ఎందుకు ఒప్పుకుంటుందంటే దీంతో ఏకీభవించారు. నేను చంద్రబాబు నాయుడిని తిడుతున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఛానల్స్ అన్నీ చూపించాయి. ఈవేళ జగన్మోహన్ తిట్టడం కాదు, విమర్శించడం కాబట్టి చూపించుంటారు. దాన్ని ఆ రోజు నన్ను అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని రకరకాలుగా నన్ను తిట్టారు. ఈవేళ నన్ను ఎవడేం తిట్టినా నేనేం పెద్ద దాన్ని ఏం ఫీల్ అవ్వను. కానీ నేను చెప్పిన మాటలలో ఏదైనా అసంబద్ధంగా ఉందా, ఏదైనా అడగకూడదు అడుగుతున్నానా? ఎందుకో మరి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ఓకే, అక్కడ నాకు ఎవరు తెలీదు,
నేను ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం మాకు యాంటీయే ఎప్పుడును. ఈ వైసీపీ పార్టీలో అందరూ మా పార్టీలోంచి వెళ్ళిన వాళ్ళే 99.99% అందరూ తెలుసున్న వాళ్ళే. ఎవడైనా వెళ్ళి సీఎంకి చెప్పచ్చు, సీఎంని కలిసే అవకాశం వస్తే ఏమండి ఇలా ఒక క్వశ్చన్ పెట్టచ్చు కదా, ఒకటి ఏదో పెట్టచ్చు కదా అని. మరి వాళ్ళకి ధైర్యం లేదా ఏమో, అందరూ కలుస్తూ ఉంటారు, ఫోటోలు చూస్తుంటాను, ఎందుకు అడగట్లేదు? ఏం నా మీద అరుణ్ కుమార్ అన్న మాట అని వేస్తే పేక పిసికేస్తాడని అన్న భయం ఉందా? కొంచెం దూరంగా నిలబడి మాట్లాడండి, పేక అందుకుంటాను, ఏముంది పెద్ద. మీరు ఇప్పుడే మీకు పోయేది ఏముండదు, ఎందుకు మీరు ఎవరు మాట్లాడలేదా? ఏం నా నిజంగా అసలు ఇక్కడ సీన్ అర్థం అవట్లే. అట్లీస్ట్ టీడీపీలో ఈయన్ని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ఆయన వస్తాడు రేపంటే ఆయన వచ్చేవాడు, వచ్చి నన్ను బూతులు తిట్టేవాడు. సరే, మనకు ఎవడో తిడుతుంటే మనకు కూడా చాలా ఉత్సాహం ఉంటుంది కాబట్టి మనం కూడా ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళం. ఇక్కడ వైసీపీ వచ్చిన తర్వాత మనం పెట్టిన ఏం మాట్లాడినా సరే ఆ మాటలకి ఏదో నాకు క్లోజ్గా ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఎవడన్నా ఫోన్ చేసి ఏడుగురు మా మీద పడ్డామని ఇలాంటివే ఉంటున్నాయి తప్ప, నేను నీ మీద పడ్డాడే వెళ్ళి సీఎంకి చెప్పే ఒక మాట అంటే టైం వచ్చినప్పుడు చెప్తాను, ఇలా అంటుంటారు. నేను అనేది ఏంటంటే ఆ టైం ఇప్పుడు వచ్చింది. దయచేసి మళ్ళీ ఇంకొక 6 నెలలు అయితే ఇది మర్చిపోతారు జనం, పాతుకోవడం అండి బాబు అని. ఇవాళ హౌస్ అంతా కూడా మీకు సపోర్ట్ ఇస్తుంది. కేసీఆర్ గారిని కూడా మాట్లాడండి, మీకు కేసీఆర్ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి, కేసీఆర్ గారితో కూడా మాట్లాడండి. కేసీఆర్ గారికి ఏమీ నష్టం లేదు ఇందులో. కేసీఆర్ గారు మనల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడటం వల్ల ఆవగించంత నష్టం లేదు. పైపెచ్చు కేసీఆర్ గారికి ఆంధ్రాలో కూడా అభిమానులు ఏర్పడతారు. మాట్లాడమనండి గట్టిగాను, ఓన్లీ యాక్ట్ మీదే మాట్లాడమంటున్నాం మనం. యాక్ట్ మీద మాట్లాడండి, ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని అడగండి. ఇది మరి వేళ ఉన్న పొజిషన్ మనకి చాలా బాగుందని నాకు అనిపిస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేస్తే ఆయనకు కూడా చాలా ప్లస్ అవుతుందని నాకు ఎందుకో నమ్మకం. అయితే ఆ అగాయిచ్చి కింద చెప్పానే లాగిపెట్టి లంపకాయ కొట్టి చేయనట్టు పోయారని ఆ చైన్ వెనక్కి ఇచ్చేయడానికి అంతే. లంపకాయ కొట్టినందుకు వాళ్ళకి శిక్ష అక్కర్లేదు. మనకు ఏదైతే యాక్ట్లో ఇస్తామన్నారో ఆ రోజున మనల్ని చిత్రహింస చేసి మనకేదో ఇచ్చాం మీకని అన్నారో ఆ ఇచ్చింది ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా దేశానికి తెలియాలి, దేశం మొత్తానికి తెలియాలి ఎంత అన్యాయం చేశారా లోపలని. నెక్స్ట్ మనం ఏమి లోపల ఎవడో చెప్పింది చెప్పట్లా, లోక్సభ సెక్రటేరియట్ ప్రింట్ చేసి పబ్లిష్ చేసినటువంటి వెర్బాటం రికార్డింగ్ అని ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాం మనం. ఇక ఎంతకన్నా ఆధారం ఉంటుంది. ఏపీ గవర్నమెంట్ మాట్లాడాలి. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు 500% అయిపోయింది, ఇంత రెవెన్యూ డెఫిసిట్ అనేది ఎప్పుడు ఈ చరిత్రలో లేదు ఈ స్టేట్లో అని ఒక మాట చెప్పాడు. చెప్తే వెంటనే దువ్వూరి కృష్ణ అని చెప్పి సోమాజిల్ గారు అబ్బాయి ఉన్నాడు అడ్వైజర్, అతను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మీ టైంలో ఒకసారి 1000 దాటిపోయింది, 4,000 దాటిపోయింది ఏదో చెప్పాడు. అదే 35,000 అదే అప్పు కాదు, పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ డెఫిసిట్ 4,800 ఎంతో అని చెప్పి వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. బీజేపీ మీద కూడా అలాగే చెప్పాలి. బీజేపీ వాళ్ళు మొత్తం డబ్బు ఇచ్చేసామన్నప్పుడు అడగాలి, ఎంత డబ్బు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు చెప్పండి, ఇదిగో మా అకౌంట్లోకి వచ్చింది ఇంత, నిమిషంలో వస్తుంది. మనకంటే నానా ప్రయత్నాలు చేయాలి కానీ వాళ్ళు అలా కంప్యూటర్లో అన్నీ ఉంటాయి, అక్కడి నుంచి వచ్చినవన్నీ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్పోక్స్మెన్ కనుక మాట్లాడాలనుకుంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు మాట్లాడటం ఇష్టం లేదు. నాకు అర్థం ఉంది ఏంటంటే ఫ్యాక్ట్స్ చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. వాళ్ళు వచ్చి మొత్తం మేమే ఇచ్చాం అన్నప్పుడు వెంటనే వీళ్ళు ఎక్కడిచ్చారా ఇది అకౌంట్ అని చెప్పి చెప్పాలి. వీళ్ళకి సొంత పేపర్ ఉంది, పోనీ అన్ని పేపర్లు వ్యతిరేకమంటే వీళ్ళ పేపర్ ఉందిగా, వీళ్ళది చాలా పెద్ద సర్క్యులేషన్లో ఉంది, వీళ్ళకి సాక్షి ఛానల్ ఉంది. వెంటనే యథార్థాలు చెప్పండి. మీకు రోజు పేపర్లో బ్యానర్ ఎక్కడో చోట చాలా అఘాయిత్యం జరుగుతున్నది, బ్యానర్ వస్తుంది, దానికి ఇమీడియట్ మీరు కౌంటర్ చెప్పాలి. బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడినా వీళ్ళు ఎందుకో మాట్లాడట్లేదు. అదే వాళ్ళకి ఓట్ల కోసం ఏ పార్టీ అయినా అంతే. ఆ రోజు కాంగ్రెస్ చేసింది రాజకీయంగా ఆలోచించే, ఆ రోజు బీజేపీ సపోర్ట్ ఇచ్చింది రాజకీయంగా ఆలోచించే, మిగతా వాళ్ళెవ్వరికీ రాజకీయంగా ఏం సంబంధం లేదు కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఈ 2 నేషనల్ పార్టీలు కలిపి పన్ను ముంచేసాయి. ఈవేళ కేసీఆర్కు ఉన్నటువంటి పెద్ద ఆయుధం ఏంటంటే ఆంధ్ర మీద వ్యతిరేకత. ఆ ఆంధ్ర వ్యతిరేకతను ఆయుధం తీయాలంటే ఈ మళ్ళీ కలిపెట్టడానికి వేశారండి. ఇదంతా ఎక్కడైనా కలిసిందా? ఎక్కడైనా చరిత్ర ఉందా? ఎప్పుడైనా జరిగిందా? మనం ఏమన్నా కోరుకుంటున్నామా? ఎవరికి కావాలి? ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఏమన్నా హింస జరుగుతుంటే హైదరాబాద్లో అందరూ బాగానే ఉన్నారు, ఉన్నవాళ్ళంతా బాగానే ఉన్నారు, కేసీఆర్ మీద ఏం కంప్లైంట్ లేదు. అప్పుడప్పుడు కేసీఆర్ తిడుతూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ ఓట్ల కోసం. చంద్రబాబు నాయుడు ప్రచారంకి వెళ్తే వెంటనే మొత్తంగా చంద్రబాబు నాయుడు బ్యాక్ డోర్లో ఉండి తన మనుషులు పెట్టడానికి వచ్చాడు, ఆంధ్ర పరిపాలన మళ్ళీ కావాలా అని మొదలుపెట్టాడు. అదే కేసీఆర్కి మనం ప్లస్ అయింది. ఈవేళ బీజేపీ మీద ప్రచారం ప్లస్ అవ్వాలని ప్రచారం చేస్తున్నాడు ఆయన.
మీకు ఆంధ్ర మీద జరిగినటువంటి ఘోరాన్ని కేసీఆర్ కనుక చెప్పినట్టయితే డెఫినెట్గా కేసీఆర్ ప్లస్ అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ బాగుండాలని కోరుకుంటున్నాడు తప్ప ఆంధ్ర పాడైపోవాలని కోరుకోవట్లేదుగా. ఆంధ్ర మీద ఇది ఆ వ్యతిరేకత, ఆ విరోధత్వం చూపిస్తే ఓట్లు వస్తాయరా అని చెప్పి ఆయన ఉద్దేశం. అందుకే మొన్న ఆయన కొడుకు ఆ మాట చెప్పాడు, ఈ ఇద్దరిని కలిపేద్దామని చూస్తున్నారండి. అది జరిగే పని కాదు, అసాధ్యం. మీరు కూడా చేయలేరు. ఏం కాదు, కేసీఆర్ గారి పార్టీయే కలిపేద్దామని ప్రయత్నం చేసినా సరే జరిగే పని కాదు ఇది. అలాంటిది మనకు లేవు. మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో అలాంటి ఏర్పాట్లు ఏం లేవు. అందుకని ఇది కేవలం రాజకీయంగా చేస్తుంటే తప్ప దీంట్లో ఏమాత్రం ఆశించలేదు. అంటే జనరల్గా ఇది మర్డర్ కేసు. మర్డర్ కేసులో కన్సర్న్డ్ ఆఫీసర్స్ని విచారణ చేయనివ్వాలి. ఎందుకంటే ఇది ప్రాణాలు పోయేటువంటి అంత సీరియస్ కేసులు ఇవి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో డెఫినెట్గా వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినా తప్పే, వైసీపీ వాళ్ళు మాట్లాడినా తప్పే. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాళ్ళు చేయనివ్వండి. చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టులో సంబంధిత అడ్వకేట్లు చెప్తారు తప్ప రైటా అన్నది. మనం ఇక్కడ విచారణ చేసేయటం, మనమే టీవీ ఛానల్స్లో కూర్చుని శిక్షలు ఖరారు చేసేసి మొత్తం పటాలు పంపించేస్తే ఇది ఎంత సెన్సిటివ్ ఇష్యూస్ అంటే మర్డర్ కేసు అన్నది పొరపాటున తప్పు చేయని వాడికి కానీ లోపలికి వెళ్ళిపోతే మాత్రం అది. అందుకే మన లా దేని మీద బేస్ అయిందంటే 100 మంది తప్పు చేసిన వాడు పోయినా పర్లేదు, కానీ తప్పు చేయని వాడు ఒక్కడు కూడా శిక్షింపబడకూడదు. అది మనకి ఫండమెంటల్ లా. ఎట్టి పరిస్థితి. అందుకని ఎవడు తప్పు చేశాడో వాళ్ళు పట్టుకుంటున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. రకరకాలుగా జరుగుతుంది. వాళ్ళేమో వదలా. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళేమో రోడ్డు పక్కన పోయేవాళ్ళు కాదు, అమాయకులు కాదు. అందుకని వాళ్ళు చేసుకుని జరగనివ్వండి. మనం దాని మీద కామెంట్స్ అనవసరం. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.